లో కూర్చుని ఎవరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఎవరు దేనికి పర్సంటేజ్ ఇస్తాం ఇవన్నీ మేము సెటిల్ చేసుకున్నాక సెటిల్ చేస్తారు. ఆ సెటిల్ అయినప్పుడు ఏదన్నా మా ప్రభుత్వం తలదొచ్చాల్సిన సమస్య ఉంటే అప్పుడు అయ్యా ఇది మా సమస్య. మేము ప్రభుత్వం దగ్గరికి విన్నపాలు ఆల్రెడీ ఉన్నాయి. 15 సంవత్సరంలో 15 వారాలు చిన్న బడ్జెట్ సినిమాలకు ఇవ్వాలని, ఆంధ్ర రాష్ట్రంలో సినిమా తీస్తే సబ్సిడీ ఇవ్వాలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా అనేక ఉన్నాయి, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే సినిమా ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ అవ్వాలంటే ఆయన ఒకసారి రామారావు గారు, నాగేశ్వరరావు గారు గతంలో ఏం చేశారో ఒకసారి అధ్యయనం చేస్తుంటే ఆయనకు అర్థమవుతుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ పెద్ద మహానటులు ఇద్దరు ఒక అడుగు వేయబట్టి ఏది మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి వాళ్ళిద్దరూ మా సినిమాలు ఇక్కడే తీస్తాము, నా సొంత సినిమా ఇక్కడే తీస్తానని రామారావు గారు, నా స్టారర్ సినిమాలన్నీ హైదరాబాద్ లో తీయాలని చెప్పి నాగేశ్వరరావు అనబట్టి అడుగు పడి ఆ అడుగు వాళ్ళు ఎప్పుడైతే ఆ పెద్ద హీరోలు ఇద్దరు సినిమాలు హైదరాబాద్ లో తీరు మొదలెట్టారో చిన్న సినిమాలు మాలాంటి వాళ్ళు ఆ టైంలో మా ఊరికి వెళ్తే సినిమాలు మాలాంటి వాళ్ళు తీసాం ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి మొత్తం స్టేజ్ వచ్చినాక వినండి, ఒక స్టేజ్ వచ్చినాక చెన్నారెడ్డి గారు అయ్యా ఇండస్ట్రీ సినిమాలకి తీస్తున్నారు కదా అప్పుడు మీకు ఏం కావాలి అంటే ఇండస్ట్రీ అట్లా నాకు ఈయన కనిపిస్తుంది. ఈయన ఇప్పుడు మినిస్టర్ కదా, ఈయన డిప్యూటీ మినిస్టర్ కదా, ఈయన ఒక హీరో కదా, ఈయన ఒక అనౌన్స్ చేయమనండి. ఈయన నుంచి నా సినిమాలో నా సినిమా ఆంధ్రాలో తీస్తాను, ఆంధ్రాలో ఒక సినిమా ఆంధ్రాలో తీస్తే ఒక సినిమా 50% ఆంధ్రాలో షూటింగ్ మిగతా ఫారెన్ లొకేషన్ చేయను, 50% ఆంధ్ర బేస్డ్ చేస్తాము అని చేయమనండి. ఆయన ఒక నేషన్ ఇంకో హీరో ఇంకో నలుగురు హీరో దానికోసమే రమ్మంటున్నారేమో మరి చర్చలకి, ఇంకో 4 సినిమాలు వస్తాయి. అప్పుడు అక్కడ టాలెంట్ ఆంధ్రాలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నారు, అందరూ పనిలో అందరూ ఉపయోగపడతారు. చేయకుండా ఈ షోలు ఏంటంటే బాబు. చిట్టిబాబు గారు మీరు చెప్పినట్టుగా ఆ రోజు మద్రాసు నుంచి ఇక్కడకు రావడానికి సినీ పెద్దలు ఎవరైతే ఎన్టీఆర్ కానివ్వండి, ఏఎన్ఆర్ కానీ తీసుకున్న చొరవ అది ఎప్పటికీ మర్చిపోలేము. ఈ రోజు సినీ ఇండస్ట్రీ ఇలా ఉందంటే ఆ పెద్దవాళ్ళ దయాదాక్షిణ్యాలు, ఆ పెద్దవాళ్ళు ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాలే కావచ్చు. ఈ రోజు కూడా మీకు కట్టుకోవడానికి స్టూడియోలు ఇస్తామంటున్నారు, అదేవిధంగా సినిమాలకు సంబంధించి కూడా రాయితీలు ఇస్తామంటున్నారు. ఇక మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ ను కూడా మనం సినిమాల్లో వాడుకోవాలని చెప్తున్నారు. మీతో చర్చించి పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారేమో, అందుకోసమే చర్చలకు రమ్మంటున్నారేమో, ఎలా చూడాలంటారు? దీనికి చర్చలు అవసరం లేదండి. ఆయన నిర్ణయం తీసుకుంటానికి రామారావు గారు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారా, నాగేశ్వరరావు గారు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారా? మన రాష్ట్రంలో డెవలప్ అవ్వాలి, పరా రాష్ట్రంలోనూ మన రాష్ట్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ స్టార్ వెళ్తే హీరోని బట్టి ప్రొడ్యూసర్లు ఉంటారు, హీరో ఎక్కడ చేద్దామంటే అక్కడ చేస్తారు కనుక వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోమనండి, ఆయన తీసుకుంటే ఆయన తరపున ఇంకో 5 హీరోలు వస్తారు, ఇక్కడే తీస్తాము, 50% ఆంధ్రాలోనే షూటింగ్ చేస్తాం, మిగతా ఫారెన్ లొకేషన్ కింద మినిమం 50% ఆంధ్ర బేసిక్ గా మా షూటింగ్ ఉంటాయి అని చెప్పరు. ఒక సినిమా ఇక్కడ, ఒక సినిమా తెలంగాణలో, అలా మేము అక్కడ 2 తెలుగు రాష్ట్రాలు కనుక కనుక ఒక సినిమా ఇక్కడ ఒక సినిమా తెలంగాణలో. అంటే చిట్టిబాబు గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. గద్దర్ అవార్డులు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక ఆహ్వానం వచ్చింది, సినీ పెద్దలు వచ్చి కలవాలి అనే టాక్ వినిపించింది. నిన్న చూస్తే తెలంగాణ సీఎం రాజమౌళికి ఒక గురుతరమైన బాధ్యత కూడా అప్పచెప్పారు. మీరే ఒక కార్యక్రమాన్ని తీసుకోండి, 2047లో ఆ విజన్లో సినీ ఇండస్ట్రీ కూడా ఒక పేజ్ ఉంటుందని ఇటు ఈ సీఎం చెప్తున్నాడు, అటు ఆ సీఎం చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సినీ ఇండస్ట్రీ పెద్దల్ని కానీ, సినీ హీరోలను కానీ, వచ్చే సినిమాలను కానీ చాలా ఆరాధిస్తూ ఉంటారు. చాలా ప్రేక్షకాభిమానం అనేది అచంచలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సినీ పెద్దల తరపున ఏం చెప్పబోతున్నారు? అంటే ఆ విజన్ లో 2 రాష్ట్రాల్లో భాగస్వామ్యం కాబోతుందా సినీ ఇండస్ట్రీ? సినీ ఇండస్ట్రీ ఎప్పుడు మాకు రాజకీయాలు వీళ్ళు అట్టగడతారు తప్పితే సినిమా ఫీల్డ్ లో మేము ఎలక్షన్స్ అప్పుడు ఎవరి అభిమానం కొద్ది ఎవరికైనా పార్టీకి వెళ్ళొచ్చు కానీ మా సినిమా ఫీల్డ్ లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు. ఇక్కడ మాకు రాజకీయాలు ఆ ఎలక్షన్ టైం తప్పితే మేము మిగతా టైంలో మాకు రాజకీయాలు ఉంటాం, అందరూ కలిసి పనిచేసుకుంటూ ఉంటాం. మా సినిమా సక్సెస్ అనేదే మా కులం, మా కులం. ఎక్కడ ఎవరు సక్సెస్ ఉంటే అక్కడ పరిగెడతాం. మా కులం అది, మా జాతి అది, మా మతం అది, అంతే తప్పితే ఇక్కడ మా పార్టీ అది. మా పార్టీలు కూడా అయ్యే రాజకీయ పార్టీలు ఎలక్షన్ అప్పుడే, మిగతాప్పుడు మా పార్టీ సక్సెస్ మా పార్టీ. ఎవరు సక్సెస్ లో ఉంటే ఎవరి పేరు మీద పెట్టే డబ్బు పెట్టుకొని తిరిగి వస్తుందని విశ్వాసం ఉంటే వాళ్ళ వెనకాల ఉంటాం, వాళ్ళతో ఉంటాం. కనుక ఇక్కడ ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా ఆ సీఎమా ఈ ఇండస్ట్రీ 70 ఏళ్ళు అయిందండి.
అలనాడి మంచి బ్రహ్మానంద రెడ్డి గారు కానీ ఇప్పటిదాకా ఎంతో మంది ఇండస్ట్రీ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. సో ఎవరితో ప్రయాణం చేయాలి అప్పటితో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు అనేది ఎవరు ముఖ్యమంత్రులు అనేది ముఖ్యం కాదు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా మేము ప్రభుత్వంతో సహకరించుకుంటాం. ప్రభుత్వం నుంచి అవసరమైనప్పుడు ఇవాళ యాడ్స్ చేయమన్నారు తెలంగాణ ప్రభుత్వం. మా హీరోలు చేసి ఇవాళ యాడ్స్ ఎందుకేమో చెట్లు నాటాలంటే చెట్లు ఉన్నప్పుడు దానికి ఇవాళ ఇవన్నీ చేస్తానే ఉంటామండి. ఊరికే ఇదేదో స్పెషల్ గా మన కోడి కూయాలి మనతో తెల్లారి అనుకుంటే అలా ఉంది. ఇప్పుడు చర్యలు అయితే మనతోటే మొదలైంది అన్నట్టు ఉంది వీళ్ళ చర్యలు. మరి పవన్ కళ్యాణ్ తనే ఫస్ట్ టైం ఇండస్ట్రీ నుంచి మంత్రి అయినట్టు, మంత్రిగా మమ్మల్ని గౌరవించరు అన్నట్టు. అంతకుముందు ఆయన అన్నయ్య సెంట్రల్ మినిస్టర్, దాసరి నారాయణరావు గారు సెంట్రల్ మినిస్టర్, కృష్ణరాజు గారు సెంట్రల్ మినిస్టర్, అందరూ సినిమా ఫీల్డ్ చాలా మంది వెళ్ళారు. చేశారు. ఎన్టీఆర్ లాంటి వీళ్ళు ఎప్పుడు ఏనాడు ఎన్టీఆర్ ఆయన నోటెప్పుడు ఎప్పుడైనా విన్నారా? చంద్రబాబు గారి నోటెప్పుడు ఎప్పుడైనా విన్నారా? ఫైనల్ గా చిట్టిబాబు గారు, చంద్రబాబు గారికి ప్రతి ఒక్కరు పేరు నాకు తెలుసండి. ఆయన కలవలేదని ఈయన కోడు పెడతాడేంటండి. ఫైనల్ గా చిట్టిబాబు గారు, మనకు టైం అయిపోయింది. ప్లీజ్ కన్క్లూడ్. ఫైనల్ గా ఈ వివాదానికి ఏం చెప్తారు? ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్తారు? వివాదం లేదండి, వివాదం లేదు, ఇదే వివాదం లేదు. కలిసే సందర్భంలో అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కలుస్తాం. మా ఛాంబర్ మీటింగ్ పెట్టుకుంటుంది, ఛాంబర్ లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మీటింగ్లు మా ఛాంబర్ లో అవ్వాలి, ఒక ఎజెండా రెడీ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎజెండాలు 16 ఎజెండాలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర. కాకపోతే ఇప్పుడు ఆయన ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని ఆ రేట్లు అందుబాటులో సామాన్యుడికి ప్రేక్షక దేవుళ్ళు దూరం అయిపోయారు మా సినిమాకి. ఆ ప్రేక్షక దేవుళ్ళు దగ్గర తెప్పించాలి అంటే 2 క్లాసులు కావాలి. ఒకే క్లాస్ కాదు, 2 క్లాసులు ఉంటే సామాన్య ప్రజలు కూడా వస్తారు. దీనికి ఏం చేయాలో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రభుత్వం వాళ్ళు చేయదు. మరి దీనికి ఒక షో రైట్ సార్.